మా అమ్మాయి అస్సలు ఫోను చూడదండి. మా అబ్బాయి ఓన్లీ ఫుడ్ తిన్నప్పుడే ఫోను చూస్తాడండి. అంతే. తప్ప ఇంక రోజంతా అస్సలు ఫోను ముట్టుకోరు. చాలా బాగా ఉంటారు అనైతే అనుకుంటూ ఉంటారు అందరూ. చెప్తూ ఉంటారు కూడా గొప్పగా. సో, దీనివల్ల ఎంత పెద్ద ప్రాబ్లమొస్తుంది అన్నదైతే ఈరోజు తెలుసుకుందామండి. మీ సీతా కళ్యాణి. ఫుడ్ అనేది ఒక న్యాచురల్ రిలేషన్ బిట్వీన్ ఒక ఫుడ్‌కి, ఒక మన బాడీకి ఒక మంచి రిలేషన్ ఉంటుందండి. అది మీరు తింటున్నప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ తిన్నప్పుడు ఏంటవుతుందంటే, మన నోట్లో ఉండే ఈ లాలాజలం ఏదవుతుందో దాన్ని అది చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతుంది. దానికి తగ్గ అది మార్పులైతే చేసుకుంటూ ఉంటుంది. అంటే అది మీ బ్రెయిన్ నుంచి కూడా ఓకే. ఇదింత బావుంది. ఇదింత బాలేదు. సో, దాంతో ఉండే ఒక రిలేషన్ ఉంటుంది చూసారా? అది చాలా అద్భుతమైనది. ఈ రోజుల్లో ఏంటంటే ఫుడ్ పెట్టుకొని టీవీ పెట్టుకుంటారు. ఫుడ్ పెట్టుకొని ఫోను పట్టుకుంటారు. సో, దీనివల్ల ఏంటంటే మీరేం తింటున్నారు? అసలు ఎలా తింటున్నారు? ఒక ముద్ద మనం నోట్లో పెట్టుకున్నాము అంటే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే 30 టైమ్స్ అన్న దాన్ని చూ చేయాలి. అంటే నవలాలి. సో, ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? చూస్తూ, చూస్తూ తిన్నాం పెట్టేసుకున్నామా, లేదా టీవీ చూస్తూ, చూస్తూ తిన్నామా ఇది తప్ప ఈ రోజుల్లో ఎవరు దాన్ని కూర్చొని శ్రద్ధగా తింటున్నారు కదా! ఎవ్వరు లేరు. సో, పిల్లలకైనా సరే అదే దాని ఇంపాక్ట్ ఎక్కడి వరకు అంటే వాళ్ళ బ్రెయిన్ వరకు వెళ్తుందండి. సో, మీరేది పెట్టినా సరే తినలేరు. ఎందుకంటే వాళ్ళు దాని తాలూకు వాల్యూస్ తెలియలేదు. దాని టేస్ట్ తెలియలేదు. ఏదో పెట్టేసింది అమ్మ. రేపు అంటే ఒక అరగంట ఆగిక నువ్వేం తిన్నామా అంటే అమ్మ పెట్టింది కూర అంతే. మీరు పెట్టేటప్పుడే కూర ఏంటి? లేదా ఆ పప్పు ఏంటి? దాన్ని తింటే ఎంత బలమొస్తుంది? అంటే ఒక స్టోరీ రూపంలోనో సంథింగ్ ఇంకొక రూపంలో చెప్తూ ఉండటం వల్ల వాళ్ళకొక ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫుడ్ తినడానికి అని చెప్పేసి. సో, దాంట్లో నువ్వు తిన్నావంటే ఈ బలమొస్తుంది, అదవుతుంది, ఇదవుతుందో చెప్తూ ఉండాలనమాట మనం. సో, ఇలా ట్రై చేయండి. ఫుడ్ మీద ఇష్టమే కాదు గౌరవం కూడా పెరుగుతుంది పిల్లలకి. సో, ట్రై చేద్దామా? సీతా కళ్యాణి.